Let us see an interesting model from compound interest. At what rate of compound interest per annum a sum of rupees 1800 will become rupees 2178 in 2 years? ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్కి 1800 2178 అవుతుంది 2 ఇయర్స్లో అని అన్నారు. సో 1800 2178 అయింది కదా, ఎంత ఇంట్రెస్ట్ అక్యుములేట్ అయిందో చూద్దాం. ఫస్ట్ ఎంత పెరిగింది? 1800 ఉండాల్సింది 2178 అయింది, అంటే 378 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అయింది. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్, దిస్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. అయితే 1800లో ఇది ఎంత పర్సెంటో మనం క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో 378ని నేను కన్వీనియంట్గా స్ప్లిట్ చేస్తాను. ఐ విల్ రైట్ యాజ్ 360 ప్లస్ 18. ఎందుకంటే మనకి 18 ఉంది కదా, 18 అంటే ఇందులో 1%. సో ఆ మల్టిపుల్స్లో రాసుకున్నాం. సో 18 ఈజ్ 1% కాబట్టి 360 ఎంత అవుతుంది? 18 2 36 అండ్ 0, ఇది 20% అవుతుంది. ఇది వచ్చి డైరెక్ట్గా 1% అవుతుంది. సో 20% ప్లస్ 1% 21%. ఓవరాల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years బికేమ్ 21%. నౌ సీ లుక్ ఎట్ ద ఆప్షన్స్. 10%, 11%, 12%, 13%. ఏ రేట్ 2 yearsకి 21% ఈక్వల్ అవుతుంది? సో మీరు 10% తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి 20% అవుతుంది. 11% తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి 22% అవుతుంది. కాబట్టి స్ట్రైట్ అవే దీస్ 3 ఆర్ ఎలిమినేట్. సో అట్లా సాల్వ్ చేయొచ్చు, లేదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా మీరు 10% రేట్ అజ్యూమ్ చేసుకుని క్లబ్ చేసుకుని సాల్వ్ చేయొచ్చు. 10%ని 2 times క్లబ్ చేస్తే ఏమవుతుంది? 10 ప్లస్ 10 ప్లస్ 10 into 10/100. So 0 0 gets cancelled. 20 plus 1 21%.